పవన్ కళ్యాణ్ గారి అభిమానులేమో చాలా బ్రహ్మాండం అనుకుంటారు, సహజంగానే అనుకుంటారు. మరి పురుషోత్తం రెడ్డి గారు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఒక ముఖ్యమంత్రి కొత్త డ్రెస్లో కనపడతాం ఆయనకి సంతోషం కలిగించిందా? ఆయనకి అవార్డు రావడం, చేతబడి చేస్తే చేయొచ్చు, మంత్రగా అయితే అయ్యుండొచ్చు. అటువంటి వాళ్ళ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి అవార్డులు రావటం, కరాటే విద్య వీటన్నిటి మీద మరి మీకు సంతోషం కలిగించిందా లేదా పురుషోత్తం రెడ్డి గారు? కొమ్మినేని గారు అందరూ నమస్కారం. బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు రెండు కోణాలు, ఒకటి రాజకీయ కోణం, ఒక సినిమా హీరో. సినిమా హీరోగా ఆయన ఇట్లాంటి అవార్డులు, ఇట్లాంటి ప్రశంసలు సంతోషాన్ని ఇస్తాయి, ఆయన అభిమానులు కూడా సంతోష పెడతాయి. ఆయన సినిమా హీరోగా సంతోషాన్ని పంచదలుచుకున్నారా, రాజకీయ నాయకుడిగా ప్రజల సంతోషాన్ని మెప్పు పొందదలుచుకున్నాడా? ఇది ఆయన ముందున్న మార్గం. ఇప్పుడు ఈ 2 నెలల్లో కూడా ఆయన పరిపాలన ప్రజలకు మెప్పు చేసి ప్రజల అభిమానాన్ని పొందదలుచుకుంటే నేను అంత సంతోషిస్తా, మీరు సంతోషిస్తారు. ఆయన సినిమా అభిమానుల్ని కంటిన్యూ చేయదలుచుకుంటే వాళ్ళు అభిమానించుకుంటారు. ఇప్పుడు సినిమా అభిమానులు దేనికైనా సంతోషిస్తారు, హీరోయిన్ని ఏడిపించినా సంతోషిస్తారు, హీరోయిన్ని ప్రేమించినా సంతోషిస్తారు. అది ఏ సినిమా హీరోయిన్ అయినా. కాబట్టి బేసిక్ గా ఆయన సినిమా అభిమానుల్ని అలరించదలుచుకున్నాడా, రాష్ట్ర ప్రజల్ని అలరించదలుచుకున్నాడా ఆయన ప్రాబ్లం. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ఆయన సనాతన ధర్మం కదా, సరే దాని మీద నారాయణ గారు వీళ్ళంతా రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు, అది వేరే విషయం. అంబటి రాంబాబు గారు ఎక్కడో ప్రోగ్రాంలో ఒక చిన్న డ్యాన్స్ చేస్తే సంబరాల రాంబాబు అని పేరు పెట్టారు. ఈ నెలేమో పిఠాపురంలో డ్యాన్స్ చేస్తారు, సినిమాల్లో డ్యాన్స్ చేస్తారు. ఇప్పుడేమో కొత్త వేషధారణలో కరాటే మాస్టర్ దగ్గర నుంచి కరాటే మాస్టరా లేకపోతే చివరికి చేతబడి మంత్రాలు వాళ్ళు ఇచ్చే అవార్డులు కూడా తీసుకుంటుంది ద్వారా ఏం సంకేతం ఇచ్చినట్లు? మీరు బేసిక్ గా సనాతన ధర్మం అంటే అర్థం అబద్ధాలు చెప్పకూడదు, మీరు అన్ని పక్కన పెట్టేస్తే అబద్ధాలు చెప్పకూడదు. మనం నిత్యం ఏం చేస్తున్నాం అనేది ఆయన ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆయన ఏమనుకుంటా అంటే, నేను సినిమా హీరో, అంబటి రాంబాబు సినిమా హీరో కాదు. బహుశా పవన్ కళ్యాణ్ గారి వీడియోల కన్నా అంబటి రాంబాబు గారి వీడియో బాగా ఎక్స్పోజ్ అయినప్పుడు ఎక్కువ మంది చూశారు. బహుశా నన్ను డామినేట్ చేస్తాడేమో అనుకున్నాడేమో కానీ బాధపడి ఉండొచ్చు. కాబట్టి నేను కదా సినిమా హీరో, మధ్యలో ఈయన ఎందుకు వచ్చాడని బాధపడి ఉండొచ్చు. ఆయన బాధని అర్థం చేసుకోవడం తప్ప చేయగలిగింది ఏం లేదు. రైట్. శేఖర్ గారు సార్ నమస్తే అండి. కొమ్మినేని గారు మీకు, అలాగే పురుషోత్తమానికి, సాక్షి టీవీ కూడా గుడ్ మార్నింగ్ సార్. చేతబడి మంత్రాలకి విరుగుడు చేసే వాళ్ళ దగ్గర నుంచి అవార్డులు తీసుకొని సంబరాలు చేసుకుంటున్నారంటే వీళ్ళు సార్ నిజమైన సంబరాల కళ్యాణం. దానికి మళ్ళీ లోకేష్ గారు ప్రశంసలు తెలపడం. ఓహో, ఆయన ఆల్రెడీ ప్రశంసించారా? లోకేష్ గారు ట్విట్టర్ లో మా అన్న, మై బ్రదర్ అని చెప్పేసి ఆయన ఏదైతే ప్రశంసలు తెలపడం ఎన్ని చూస్తా ఉంటే ప్రభుత్వం నడుస్తున్నట్లేదు సార్, ఒక డ్రామా ఆర్టిస్ట్ కంపెనీ నడుస్తున్నట్టుంది సార్. ఇక్కడ ఒక సినిమాలో ఉంటుంది సార్, వాళ్ళే సన్మానం చేయించుకోండి, చిటికెలు వెరైటీ అంటా ఉంటారు సార్. దండ కామను ఇదేదో చెప్పేసి చప్పట్లు కామను, చిటికెలు వెరైటీ అంటారు సార్. అట్లా వెరైటీ సన్మానాన్ని చేయించుకుంటున్నాడు సార్. సార్ ముందు ఈయన సన్మానాలు చేయించుకోమంది రాష్ట్ర ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు, కాపుల్ని కులభావన తెచ్చుకోమని ఓట్లు వేయించుకున్నందుకు వాళ్ళ కాపుని ఇష్టం ఇప్పించమనండి సార్. ఆయన శాఖలో సార్ ఉపాధి హామీలో దాదాపుగా 6 నెలల నుంచి ఉపాధి హామీ కూలీలకి ఒక్క ₹10 బిల్లు డబ్బు రాలేదు సార్. 454 కోట్ల రూపాయల ఉపాధి హామీ బిల్లులు పెండింగ్ ఉన్నాయి సార్. పండగ పూట కూడా ఉపాధి హామీ కూలీలు పస్తుండే పరిస్థితి సార్. ఈయనకేమో అవార్డులు వస్తా ఉన్నాయి. ఆయన శాఖ కింద ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలకి కనీసం పట్టడి గంజి తాగడానికి కూడా ఈ రోజు 6 నెలల నుంచి. మీరు సీరియస్ ఇష్యూస్ లోకి వెళ్ళొద్దు, సరదాగా అభినందిస్తారా లేకపోతే అనే దాని మీద తప్ప. కాదుగా, మీరు ఆ మాటకు వస్తే నేను నిన్న ఒక వీడియో చూసా, ఎవరో ఐశ్వర్యను ఏదో బొజ్జ ఐశ్వర్యను ఎవరు ఆవిడ్ని 3 రోజుల పాటు బంధించారండి. ఇప్పుడు కరాటే వీరుడు అన్ని ఆయనకి బిరుదులు తగిలించుకుంటున్నారు కదా, తగిలించుకుని ఆయన అంత వినతి పత్రం ఇవ్వడానికి వస్తున్న ఒక టీం తోటి కలిపిన ఒక మహిళా నాయకురాల్ని 3 రోజులు నిర్బంధించడం ఏంటి? మరి ఇదేమి అర్థమే కావట్లేదు. వాళ్ళని సభల్లోనేమో ఆయన రెచ్చిపోయి మాట్లాడుతుంటారు. సార్ కొమ్మినేని గారు, మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే అత్యంత పిరికివాడే జనంలోకి వచ్చి ధైర్యవంతమైన మాటలు మాట్లాడతారు సార్. అత్యంత పిరికివాడే తనను తాను ధైర్యవంతుడుగా, అత్యంత పిరికివాడే తనను తాను ఏదో పెద్ద హీరోలా. సార్ మీరు హింసించే యువరాజు పులకేసి, 32 యువరాజు పులకేసి, ఏదో రాజు పులకేసి అన్న సినిమా చూస్తుంటారు సార్. ఆ సినిమాలో ఎవరైతే ఒడివేలు యాక్టర్ సార్, ఆ యాక్టర్ ఏం చేస్తాడంటే 6 ప్యాక్ బాడీ వేసి తల పెట్టించి ఫోటో ఇప్పిస్తా ఉంటాడు సార్. ఏందయ్యా నువ్వు, నీ బాడీ ఇది కాదా అని చెప్పేసి మంత్రి వచ్చి అడిగితే, అది నీకు తెలుసు నాకు తెలుసు, 100 ఏళ్ల తర్వాత ఎవరికి తెలుస్తుంది అన్నాడు సార్. నీకు తెలుసు నాది 100. అట్లా చంద్రబాబు నాయుడు గారేమో క్రెడిట్ చోరీ, మొత్తం నేనే నాయుడు అన్నట్టు మొత్తం నేనే అని చెప్పేసి శాసనాలు లిఖిస్తా ఉంటాడు సార్. ఇక పవన్ కళ్యాణ్ గారేమో తనను తాను ఒక కరాటే యుద్ధ వీరుడిగా, అభినవ
అదే మొన్న ఒక బిరుదు తెచ్చుకున్నారు సార్, అది ఇంకా నవ్వొచ్చింది సార్. అభినవ్ శ్రీకృష్ణదేవరాయలు అండి సార్. ఓహో, అది కూడా ఉందా మళ్ళీ? అభినవ్ ఎవరో శ్రీకృష్ణదేవరాయలు సార్. శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం పెట్టకుండా మీరు ఎన్టీఆర్ విగ్రహం పెడతారా డ్యామ్ డూమ్ అంటూ ఎవరో ఒక ఆయన విమర్శిస్తున్నట్టు, జనసేనకు సంబంధించిన ఆయన. అది సరే ఏం నడుస్తూనే ఉంటాయి అనుకోండి.